నమస్కారం సార్. తాజాగా ఎన్డీఏ సమావేశం ఆల్రెడీ ఢిల్లీలో జరుగుతుంది. చంద్రబాబు గారు కింగ్ మేకర్గా మారారని చెప్పి జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఈవెన్ ఈరోజు చంద్రబాబు గారే ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి పేరును ప్రకటించే పరిస్థితి. ఏంటంటారు, రేపటి రోజున చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉండబోతుందంటారు? బీజేపీ దీన్ని ఎలా స్వాగతిస్తుందంటారు? ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి మనం. జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రాముఖ్యత గురించి ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తరువాత అందరినీ కూర్చి పిపి సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసిన దాంట్లో ఆయన పాత్ర చాలా ప్రముఖమైంది. తిరిగి మళ్ళీ 1996 నుంచి 2004 వరకు నాటి 3 ప్రభుత్వాలకు సంబంధించి 3 ప్రధానమంత్రులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన కర్తవ్యం కూడా మనందరికీ తెలుసు. మళ్ళీ 2014లో కలిశారు, కానీ మనది చాలా తక్కువ ప్రాధాన్యత లభించింది. తిరిగి మళ్ళీ ఈరోజు 2024లో కేంద్ర ప్రభుత్వానికి అలాగే భారతదేశ భవిష్యత్తు గురించి, ఈ దార్శనికుడు కన్న కళ గురించి 2047కి భారతదేశం ఎలా ఉండాలి అనే విజనరీతో ముందుకెళ్తున్న ఈ విజనరీకి, ఈ దార్శనికుడికి ఈరోజు మరో చక్కని ప్లాట్ఫామ్ దొరికిందని అయితే నేను భావిస్తున్నాను. ఇది తెలుగువాడిగా మనం గర్వించాల్సిన విషయం. అలాగే ఈ రాష్ట్రం దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు తప్ప స్వార్థ ప్రయోజనాలు ఆశించని చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా ఎంతమంది ఆయన కీర్తిస్తున్నారో, మీరన్నట్టు ఎన్ని ప్రసార మాధ్యమాలు ఈరోజు ప్రముఖంగా ప్రసారం చేసుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇది ఎక్కడైనా సరే భారతదేశంలో మిగిలిన ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినా కావచ్చు, లేదంటే ఏ ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో గౌరవం ఇంతవరకు దక్కలేదు. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ తెలుగువానిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. తెలుగు నేల మీద పుట్టడం ఆయన దురదృష్టంగా, భారతదేశం దురదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. నిజంగా ఆయన గనక ఉత్తర భారతదేశంలో కనుక పుట్టుండటైతే ఆయన శక్తి సామర్థ్యాలకి, ఆయన ప్రతిభా పాఠవాలకి భారతదేశం ఈనాటికి ఒక అగ్రదేశంగా వెలుగుండేది. నిస్సందేహంగా ఆయనకి గుర్తింపు అనేది మామూలుగా ఈరోజు ఆయన శ్రమతో కూడి, అలాగే ఆయన ముందు చూపుతోటి ఆ దార్శనికుడు చేసినటువంటి భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకి ఏం కావాలో ముందుగా ఊహించుకొని వాటిని అందజేసే క్రమంలో ఆయన సాధించిన విజయాలకు దక్కినటువంటి అపూర్వ గౌరవంగా నేనైతే భావిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం మీరు ఆశాంతం అక్కడ చూస్తే, అలాగే ఆయనకు దక్కిన గౌరవం కూడా చూస్తే, ఇదే 2014 నుంచి 2019 వరకు మన భారతదేశం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు వినియోగించుకునే సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు చూసాము. ఈరోజు వాళ్ళు హక్కును చేర్చుకున్న విధానం చూసాం. రాజకీయాల్లో జరిగే పరిణామాలకి ఇవి కూడా ఒక నిదర్శనం. ఈరోజు గతంలోనే చెప్పాను, నేను చాలా ప్రసార మాధ్యమాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది ఈరోజు మనం చెప్తే దాన్ని మనం కావాలని చెప్పినట్టు ఉంటుంది. చాలా ప్రసార మాధ్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు డిబేట్లో పాల్గొన్న సందర్భంగా కూడా నేను చెప్పిన సందర్భం ఇది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి అవసరం భారతదేశానికి ఉండబోతుంది అని ఆ రోజు చెప్పాను. కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేపు నిర్వహించబోయే పాత్ర ఇది అని నేను ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన గురించి మీరన్నట్టు జాతీయ మీడియా ఇంతకంటే ముందు నుంచి ఆయన అదుపులో తీసుకున్న కాడి నుంచి కూడా ఏ విధంగా ప్రచారం చేసే చూస్తూనే ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా దాని ప్రభావం పడుతూనే ఉంది. ఈరోజు ప్రధానమంత్రిగా 3వసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రతిపాదించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసినా, అలాగే అక్కడ ఆ ప్రసంగానికి ధన్యవాదాలు ఏ విధంగా తెలిపారో మనం చూసుకున్నా కూడా స్పందన, అన్న నందమూరి తారక రామారావు గారు పేరు విన్నప్పుడు ఆ ఆడిటోరియం ఖరారు ధ్వనులతోటి మారుమోగిన విధానం మనం చూసుకున్నా కూడా మనకి తెలుగు ప్రజలకి ఏ విధమైన గౌరవాన్ని ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మనకి దక్కిందో ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే, భారతదేశానికి తెలుగువారి యొక్క ఆవశ్యకత ఏదో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గుర్తుంచుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1996 నుంచి 98 వరకు ఇద్దరు ప్రధానులు మారినా,
98 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నా స్వలాభం చూసుకోలేదు. రాష్ట్రానికి తీసుకోవాల్సిన పరిశ్రమలు ఏంటి, రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలి, దానికి కేంద్రం సహాయ సహకారాల నుంచి ఏ విధంగా లబ్ధి పొందాలి అనే ఆలోచించారు తప్ప ఆ రోజు కూడా పదవులు కోరుకోలేదు, పదవులు కూడా తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ. దాంట్లో బాగా గమనించాల్సిన అంశం. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మార్గనిర్దేశకత్వం అంటే చాలామంది అనొచ్చు మోడీ గారికి ఈయన చెప్పే స్థాయి అని చెప్పని. ఆ స్థాయి అంటూ ఇప్పుడు అక్కడ కనపడతానే ఉంది. ఇక్కడ ఒకళ్ళ స్థాయి గురించి కాదు, ఒక విజనరీని గౌరవించుకుంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. అది వాళ్ళు గుర్తించారని అయితే నేను భావిస్తున్నాను. నిన్న ఆయనకి ఇచ్చిన సముచిత గౌరవాన్ని చూసిన తర్వాత ఎన్డీఏలో రెండో అతి ఆధిక్యత ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి పక్షం తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మనం కనుక ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆలోచన విధానాలను వాళ్ళకి చెప్పి చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా జరుగుతూ ఉంటే సరిదిద్దేసి భవిష్యత్తు తరాలకి ఇప్పుడు మోడీ గారి విధానాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు సంబంధించి పురోగతి సాధించాల్సింది సాంకేతిక పరంగా ఇంకేమేం చేయాలో వాళ్ళకి చెప్పి చేయించగలడనే నమ్మకం అయితే నాకు నిస్సందేహంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఈ ఇంపార్టెంట్ దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన కొన్ని కీలక హామీలను దక్కించుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? నిస్సందేహంగా ఉంది. పోలవరం పూర్తవుతుంది, జాతీయ ప్రాజెక్టు కాబట్టి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయిపోతూ ఉంది. రావాల్సినటువంటి వివిధ సంస్థలు వస్తాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. నిధులు ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిధుల విషయంలో కూడా ఆయన రాబట్టుకునే విధానం గతంలో చూసాము. ఇప్పుడు కూడా అదే విధంగా దాన్ని నెరవేర్చుకుంటాడని, ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు జరుగుతున్నాయని అయితే నేను భావిస్తున్నాను. ఇకపోతే రెండు ప్రధాన హామీలు ఏంటంటే, ఒకటి ప్రత్యేక హోదా, రెండు విశాఖ స్టీల్ ప్లాంట్. ఏంటంటారు ఈ రెండిట్లో బీజేపీ తలొగ్గే అవకాశం ఉందా? విశాఖ ఉక్కు నగరానికి సంబంధించి దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తడవ దానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని అది ప్రభుత్వ ఆధీనంలోనే నడిచే విధంగా చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది నెరవేరుస్తారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇక ప్రత్యేక హోదా అనేది అది ముగిసిన అధ్యాయం అని గతంలో వాడు చెప్పారు. ఇప్పుడు ఎందుకు దానికి ఆశలు కలుగుతున్నాయి అంటే ప్రజలకి, అక్కడ నితీష్ కుమార్ కూడా బీహార్కి ప్రత్యేక రాజధాని కోరుకుంటున్నాడు. ఓకే, కాబట్టి దాంతోపాటు మనకి ఇస్తారేమో అనే మినుకుమంటూ ఆశ అయితే నాకు ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కానీ అది జరిగిద్దా లేదనేది కొంచెం సందిగ్ధమే. విశాఖ ఉక్కు నగరానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ప్రత్యేక హోదా రాని పక్షంలో దానికి సమానమైన ఇతర ప్రయోజనాలు రాబట్టగలిగే నిస్సందేహంగా వస్తాయి. చట్టబద్ధత చేకూరుస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇతర ప్రయోజనాలన్నీ కూడా నిస్సందేహంగా గతంలో అది జరగలేదు. అది జరగనందుకు వల్లే అప్పుడు బయటికి రావడం కూడా జరిగింది. ఈ తడవ అలా తీసుకురాగలరనే నమ్మకం అయితే నాకైతే ఉంది. మొన్న ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ పార్టీని నమ్మారంటారా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు గారితో ఎవరు ప్రయాణం చేసినా వాళ్ళకి ఆమోదం తెలిపారని అయితే నేను భావిస్తున్నాను. అంటే అప్పుడు ఎన్నికలకు ముందు ఒక అపవాదం ఉంది, ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమో అని ఒక అపవాదం ఉంది. బట్ అది రాంగ్ అని చెప్పి మనం గుంటూరు ప్రాంతాల్లో సీట్లు గెలవడం బట్టి అర్థమైంది. అంటే చంద్రబాబు గారిని నమ్మారంటారు, బీజేపీ నమ్మారు? చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని నమ్మారు కాబట్టి బీజేపీని కూడా ఆమోదించారు. సో ఓవరాల్గా మొత్తానికి కూటమి ప్రయోజనాలు అయితే బలంగా చేకూరింది నిస్సందేహంగా.